జూబ్లీస్ లో గెలిచి చరిత్ర సృష్టిస్తాం, రాష్ట్రంలో అద్భుత పథకాలు అమలవుతున్నాయి. బూత్ స్థాయి కార్యకర్త సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు. అమ్మ తల్లి దండం నీకు. ఎడగెలుతారు తల్లి, ఎడగెలుతారు, ఏం చేసానికి గెలుస్తారు? ఈ రాష్ట్రంలో ప్రజలు చూస్తారు మీరు ఏం చేసిరని. ఏం చేయగలుగుతారు మీరు? అబ్బా అబ్బా అబ్బా, చిన్న కథ కాదు ఇది, చిన్న చిన్న కథ కాదు. అయ్యో, జూబ్లీస్ లో గెలిచి చరిత్ర సృష్టిస్తారట. ఏమని చరిత్ర సృష్టిస్తారు? పథకాలు బ్రహ్మాండంగా అమలవుతున్నాయి. ఇంకో కొంచెం చేసుకున్నా 15,000 రూపాయలు ప్రజలు వస్తున్నాయి, రైతు బంధు వస్తున్నాయి, రుణమాఫీ వస్తున్నాయి, 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి, నిరుద్యోగ వృత్తి వచ్చింది, పెళ్లి చేసుకోగానే స్కూటీ ఇస్తారు, తులం బంగారం ఇస్తారు, ఇంటింటికి మనిషికి 25,000 ఇస్తారు ఆడబిడ్డలకు. అబ్బా అబ్బా అబ్బా, మీరు ఇచ్చిన భయం ఇచ్చినారు. ఆ శాఖ అయితే అనండి నిజంగా. అమ్మా ఇంత శాఖ బ్రహ్మాండం, సూపర్, గెలుస్తారట. నేను అందుకే చెప్తా, కుల పండుగ ముందు మురిగొద్దు, పిల్లవడు కులవడద్దు. మీరు ఏం గెలుస్తారు ఏదని లోకానికి తెలుసు ఆల్రెడీ. మీరు గెలుస్తున్నాం సంకల్ గుర్తుగానే మీరేం గెలవరు. దాని లెక్క ఏమేమి జనం డిసైడ్ చేస్తారు. మీరు చెప్పగానే మీరు గెలుస్తారని మీరు ఎవరు అనుకుంటలేరు. ఇక్కడ ఏమనుకోవాలంటే మనం, అమ్మ మీనాక్షి నటరాజన్ చెప్పింది అంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది రా రేపు జూబ్లీస్ లా అని నమ్మాలి మన అందరం. బండబూతులు ఎత్తారు ఊళ్ళలో పోతే. నీకు తెలియదా? నువ్వు పోయినప్పుడు తెలియదా? నువ్వు పాదయాత్ర చేసావు నిన్నమన్నా? ఒక్క అన్న సయ్యను రా నీ ప్రభుత్వాన్ని. పథకాలు వస్తున్నాయి బ్రహ్మాండంగా, 6 గ్యారెంట్లు అమలు చేసి 600 రోజులకి వద్దంటిస్తారు పథకాలు. మీరు ఇచ్చినంత మంచి పథకాలు వచ్చినారు. ఇంకేది? ఓటు చోరీకి పాల్పడుతున్న కాంగ్రెస్ ఇంకో గింతేసిరి వార్త రాయరట్లా. మంత్రి కొండా సురేఖ ఓఎల్జీపై వేటు వేసినట, తొలగిస్తూ పీసీబీ ఆదేశాలు ఇస్తాడ. అబ్బా, మా యొక్క బాగానే ప్రయత్నం చేస్తుంది. ఆదేశాలు పొంగులేడు సిరన్న పంచాయతీ తెలుసు అక్క. ఫస్ట్ జరా ఆ పంచాయతీ ఏదో బయట పడతలేదు. మరి రేవంత్ అసలు పట్టించుకుంటలేడు ఈ రాష్ట్రంలో. వైద్య ఆరోగ్య శాఖలో 500 కోట్లు తక్షణం విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం. ఆసుపత్రులను ప్రక్షాళన చేయాలని ఆదేశం. ఆహా, ఆసుపత్రులను ప్రక్షాళన ఏది? జూబ్లీస్ వరకేనా? 500 కోట్ల ఆరోగ్యశ్రీ నిధులు ఉన్నాయి ఇలా. ఆరోగ్యశ్రీకి మనం పేమెంట్ పెండింగ్ ఉన్నాం. నా డౌట్ వాళ్ళకు కూడా ఏమైనా పోతున్నాయా? డెవలప్మెంట్ చేస్తున్నట. అందుకే ఈ తెలంగాణలో వద్దంటే గవర్నమెంట్ దవాఖాన పోతాం, మేము పోతాం కాంగ్రెస్ గవర్నమెంట్ దవాఖాన పోయి ఆపరేషన్ చేపిస్తున్నాం జనం బాగా అంటారు. ఫుల్ చెప్తుర్రు రేవంత్ అన్న, రోజు చెప్తుర్రు మాకు అదే ముచ్చట. చెప్తారు ఎందుకు చెప్పరు? బరాబర్ చెప్తారు కదా.